కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి గతంలో అంటే ఏడాది అయిపోయినాక రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. మేము మంచి మంచి పథకాలు అందిస్తున్నాం, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం 12,000, మేము 15,000 అని చెప్పినాం కానీ ఇప్పుడు 12,000 ఇస్తున్నాం. దానికి కూడా రైతులు అంగీకరిస్తున్నారు. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ కూడా మొత్తం అందరికి జరిగిపోయింది. ఎవరు కూడా ఇప్పుడు రుణాలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అధికారులతో కూడా ఇబ్బందులు ఉన్నాయి, మానసిక వేదన ఉండదు. మరోపక్క గతంలో ఏదైతే ఇబ్బందులు పెట్టారో అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పారు. ఎరువులు కూడా చాలా పెద్ద ఎత్తున మేము సప్లై చేస్తామని చెప్పారు. మరోపక్క చూసుకుంటే ఎరువులు ఎవరన్నా అక్రమంగా దాంట్లో ఏమన్నా కల్తీలు గిట్లా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద పీడీ యాక్టివ్లు చేస్తామన్నారు. మరోపక్క చూసుకుంటే రైతులకు కరెంట్ ఇస్తాం, 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు. వాళ్ళకు ఏదైతే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. మరోపక్క చూసుకుంటే రైతులకు అంటే వివిధ హామీలు ఇచ్చి ప్రభుత్వం అయితే మరి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ సభ పెట్టిరు. రైతుల పండుగ అని పేరు పెట్టిరు. రైతులు చాలా సంతోషంగా ఉంటున్నారు అన్నారు. మా ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రాజ్యం అని చెప్పిండు. మరి రైతులు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్ ఉందో అక్కడికి వెళ్ళి దీక్ష అంటే అక్కడికి వెళ్ళి నిరసన తెలిపిండు. నాకు రుణమాఫీ కాలేదు, నాకు రైతు భరోసా పడట్లేదని చాలా పెద్ద ఎత్తున అయితే అది వార్త కూడా సంచలనం సృష్టించింది. మరి దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు నోరిప్పలేదు. మరి ఇవంతా ఒక ఏంటంటే రైతుల అంశం ఎట్లుందా అనేది ఒక్కసారి పూర్తి మొత్తంలో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రధానంగా ఒకటి నిరుద్యోగుల ప్రభుత్వం అయితే, మరోపక్క పేదల ప్రభుత్వం అయితే, మరోపక్క రైతుల ప్రభుత్వం అయితే, మరి రైతులు ఈరోజు మరి సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పూర్తి మొత్తంలో అందుతున్నాయా? లేకపోతే రైతులు ఏదైతే 500కే బోనస్ అన్నాడు, మరి ఈరోజు చూసుకుంటే ఏదైతే సన్న వడ్లకే 500 బోనస్ అంటున్నారు. మరి దానివల్ల కూడా రైతులు సంతోషంగా ఉన్నారా అంటే ఏ రైతు కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఏ రైతు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్లనైతే తన వైఖరి ఎట్లున్నదంటే కంప్లీట్గా అగెనెస్ట్గా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఎవి ఉన్నాయి, ఈరోజు చేస్తున్నటువంటి పనులు ఎట్లున్నాయి. రేవంత్ రెడ్డి ఏదో మాకు గొప్ప గొప్ప హామీలు ఇచ్చిండు తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చినాక రైతులను పట్టించుకునే దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మేము రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగితే పోలీసులు అక్కడ ఆంక్షలు విధిస్తారు. మరి పోనీ సచివాలయంకి వస్తారా అంటే అక్కడికి రేవంత్ రెడ్డి రాడు. సరే ప్రజాభవన్కి పోతామంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మంత్రులు కూడా అవైలబుల్ ఉండడు. రేవంత్ రెడ్డి అటు ముఖాన కూడా చూడరు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ఇస్తున్నాం తప్ప ఇప్పటి వరకు అప్లికేషన్లు ఇచ్చినటువంటి ఏదైతే అధికారులు ఉంటున్నారు. మరోపక్క చూసుకుంటే మీ జిరాక్స్లు తీసుకుంటే జిరాక్స్ సెంటర్లో చెందినటువంటి నిర్వాహకులు కూడా లాభాల సాటిన పోతున్నారు తప్ప మా రైతులకు ఇప్పటి వరకు కూడా లాభం జరిగినటువంటి పరిస్థితులు లేకపోవడం. మరోపక్క మమ్మల్ని ప్రభుత్వం విస్మయానికి గురి చేస్తుందని కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు అయితే గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో ఏం నలుమూలలకు వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద చీదరించుకునే పరిస్థితులు అయితే రైతులు ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి హామీలకు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు కూడా ఏమాత్రం పొందం లేకుంటున్నది. దీనివల్ల కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున చిరుదిరించుకుంటున్నారు. మరొక రైతు అయితే మొన్న ఏదైతే గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ తన నిరసన తెలియజేసిండు. మరి ఆ ఒక్క రైతుకు మాత్రం ఏది బోనస్ డబ్బులు అయితే ప్రభుత్వం వేసింది. మరి మిగతా రైతులు కూడా గాంధీ భవన్కి వెళ్తేనే వాళ్ళు ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మరోపక్క చూసుకుంటే రుణమాఫీ అట్లాంటివి అని కూడా మరి గాంధీ భవన్ మెట్లెక్కి నిరసన తెలియజేస్తేనే వీళ్ళు పనులు చేస్తారు అనే అంశాలు కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక గాంధీ భవన్ మెట్లు ఎక్కితేనే బోనస్ పైసల ఈ నెల 21న బోనస్ కోసం వృధ రైతు ధర్నా, 22న బోనస్ డబ్బులు వేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంకా చాలామందికి పెండింగ్లో బోనస్, ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అన్న చర్చ. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆ రోజు ఏది ఈయన 21 తారీఖున గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆఫీస్ ఉందో దాని ముందట ఏది కూర్చొని మెట్ల మీద కూర్చొని అయితే నిరసన తెలియజేసిండు. మరి ఈయనకు 22 తారీఖే ఉన్నట్టుండి రైతు బోనస్ పైసలు అయితే వేసిర్రు. మరి తెలంగాణలో ఇంకా మిగిలినటువంటి రైతులు ఎవరైతున్నారో సగానికి పైగా రైతులు రుణమాఫీ కాని రైతులు, మరి వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి ఇట్లా నిరసన తెలియజేస్తేనే మీరు వాళ్ళకు రుణమాఫీ ఇస్తారా? రైతు బోనస్ కానటువంటి రైతు
ఏదైతే భరోసా రానటువంటి రైతులు వచ్చి అందరు వచ్చి ఇట్లా మరి నిరసనలు తెలియజేస్తేనే మీరు రైతు భరోసా ఇస్తారా, లేకపోతే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎరువులు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ వచ్చి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందట వచ్చి కూర్చుంటేనే మరి మీరు బోనస్ వేస్తారా, లేకపోతే కరెంట్ ఏదైతే మీరు అన్నారో మరి అదంతా కూడా రైతులు వచ్చి కూర్చుంటేనే మీరు కరెంట్ ఇస్తారా, సాగునీరు కూడా ఇస్తామన్నారు, మరి పంటలు ఎండిపోతున్నాయి, మరి వాళ్ళందరూ వచ్చి కూడా మీ ముందర కూర్చుంటేనే సాగునీరు అందిస్తారా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతనైనా ప్రభుత్వం మీద ఉంది. మరి నిరసన తెలియజేస్తేనే అంటే ఆ రోజు ఏమన్నారు, మీరు ఒక పేపర్ మీద రాసిస్తే మేము పనులన్నీ కూడా వేసి పెడతామని చెప్పారు. మరి పేపర్లు రాసిచ్చిర్రు, జిరాక్సులు అంటే ఇచ్చిర్రు, అదేవిధంగా చూసుకుంటే వినతి పత్రులు ఇచ్చిర్రు, జిల్లా ఆఫీసర్ల చుట్టూ తిరిగిర్రు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగిర్రు, మీ మంత్రుల ఆఫీస్ చుట్టూ తిరిగిర్రు, మీ పార్టీ నేతల చుట్టూ తిరిగిర్రు. అయినా కూడా మీరు వేయకపోతే మీకు ఖచ్చితంగా మీకు ఒక గుణపాఠం చెప్పాలని రైతు అయితే ఇక్కడ కూర్చుంటే మీరు ఈరోజు పనిచేసి పెట్టిర్రు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి మీ ఆఫీస్ ముందట మీకు ఇట్లాంటి పనులు చేస్తేనే మీరు రైతులను ఆదుకుంటారా? ఇక సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పిన రేవంత్ సర్కార్ వడ్లు కొని 3 నెలలు గెలిచిన పూర్తి స్థాయిలో బోనస్ పైసలు ఇవ్వలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా రాక ఇస్తామన్న బోనస్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం అంబారిపేటకు చెందిన తోట యాదగిరి అనే రైతు ఈ నెల 21న గాంధీ భవన్ ముందు ధర్నా చేపట్టి ఇక ప్రభుత్వానికైతే ఒక అల్టిమేటం జారీ చేసిండు. ఈ రైతును చాలా వరకు అయితే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతే ఉండి గ్రామీణ ప్రాంతంలో నుంచి ఆ నగరం నడిపొడ్డున ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఆఫీస్కి వచ్చి ఆయన ఈ రకంగానైతే నిరసన తెలియజేసిండు. అంటే ఆయనకి ఇస్తానన్నటువంటి 500 బోనస్ నాకు ఇవ్వలే, మరి అది అంటే అధికారం కోసం మీరు గొప్పలు చెప్పారు తప్ప ఈరోజు మరి మీరు చేసింది ఏందని అయితే ఆ రైతు అడిగిండు. అడిగినాక వెంటనే ఉన్నట్టుండి అధికారులంతా మరి ఇది ముఖ్యమంత్రికి చేరవేసిర్రా, వ్యవసాయ శాఖ మంత్రికి చేరవేసిర్రా తెలియదు, కానీ మరి ఉన్నట్టుండి హుట్టాహుటిన పోయి అక్కడ ఉన్నటువంటి అధికారులు తొందర మరి ఇజ్జత్ తీసేటట్టున్న రైతు ఇక్కడికి వచ్చి మన ఆఫీస్ ముందర కూర్చున్నాడు, రేపు పొద్దున వచ్చి మరి మన ఇంట ముందు కూడా కూర్చుంటాడో ఇంకేం చేస్తాడో తెలియదు అని వీళ్ళు మొత్తం భయపడిగా మొత్తం ఉండే కాడ ఉండకుండా మొత్తం వచ్చి ఆయనకు రైతు భరోసా పైసలు అకౌంట్లో వేసిర్రు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఖచ్చితంగా వాళ్ళు వచ్చి గాంధీ భవన్ ముందట ధర్నా చేస్తేనే వీళ్ళు పనులు చేస్తారు తప్ప అంటే అడుగుతాయ్యారు. వీళ్ళు ఏమంటారంటే మేము మాకు చిన్న పేపర్ మీద మాకు రాసిస్తే మా మంత్రులు కావచ్చు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు పనులన్నీ కూడా మొత్తం వేగవంతంగా చేస్తారని చెప్పారు. మరి రైతు ఈరోజు అధికారులను అడిగిండు, పట్టించుకోలే, కలెక్టర్లను అడిగిండు, పట్టించుకోలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోలే, ఎవ్వరు పట్టించుకోకపోయేసరికి వీళ్ళు ఇజ్జత్ ఎట్లననేది ఇవ్వాలి, వీళ్ళ బట్టలు ఇప్పాలని ఉద్దేశంతో అయితే ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి నిరసన తెలియజేసిండు. తెల్లార పైసలు వేసిర్రు. ఇక బోనస్ డబ్బులు ఇస్తలేరు, రుణమాఫీ చేస్తలేరు అంటూ ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై శనివారం రోజున తనకు రావాల్సిన మొత్తం బోనస్ డబ్బులను అకౌంట్లో జమ చేసింది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనస్ పడినా రైతు రుణమాఫీ మాత్రం ఇంకా కాలేదని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కలిసి తీరుతానన్నాడు. అంటే నాకు బోనస్ పైసలు పడ్డాయి అని అనుకుంటారా? ఖచ్చితంగా పైసలు మాకు రుణమాఫీ కాలే, ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రిని కలుస్తా అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి ఇంటికి ముందడు పోయి కూడా కూర్చునే రోజులు దగ్గర పడ్డాయి. ఇక తనకు న్యాయంగా రావాల్సింది చేయాల్సిన దాని గురించే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పాడు. అంటే న్యాయబద్ధంగా నాకు ఏదైతే రావాల్సింది ఉందో, నా వాటా ఏదైతే ఉందో, నాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను పోట్లాడి తెచ్చుకుంటానైతే రైతు అయితే చెప్తున్నాడు. ఇక గాంధీ భవన్కు వస్తేనే బోనస్ డబ్బుల గాంధీ భవన్ ముందు ధర్నా చేసిన మరుసటి రోజే రైతు యాదగిరికి డబ్బులు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వేలాది మంది రైతులకు ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. ధర్నా చేసిన ఒక్క రైతుకే జమ కావడంపై మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ మెట్లకి ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే విషయం చెప్తే అంతా వచ్చి గాంధీ భవన్ని ముట్టడిస్తామని చెప్తున్నారు. ఓ అయ్యా రైతు
ఆగ్రహించుడు కాదు, మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రైతు లెక్క వచ్చి మీరు కూడా మెట్ల మీద కూర్చొని మీరు కూడా నిరసన తెలియజేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది. మీకు ఇస్తానటువంటి హామీలు కూడా మొత్తం కూడా వాళ్ళు అమలు చేస్తారు. లేకపోతే ఇట్లనే కాకమ్మ కథలు చెప్పుకుంటా కాలాలు మొత్తం కూడా జరుపుకుంటూ వస్తారు తప్ప రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కాదు. మొదటి నుంచి రైతుల పట్ల వివక్షతనే చూపుతారు కాబట్టి రైతులకు సంబంధించి వాళ్ళు న్యాయం చేసే దాఖలాలు కూడా ఎక్కడుండే. ఇక ఇట్లా చూస్తేనైతే గాంధీ భవన్ మెట్లెక్కితేనే ఖచ్చితంగా పనులు అయితే అనడానికి మరొక నిదర్శనం అయితే ఈ రైతు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. రైతులు ఖచ్చితంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా బదిలాడీరు, చాలా వరకు కాళ్ళ మీద పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల కూడా ప్రభుత్వానికైతే అభ్యర్థించి, కాకపోతే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళను గట్టిగా అడిగి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ ఆఫీస్లో ముందర ధర్నాలు చేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా దిగొస్తారు. ఇట్లా తెల్లారే డబ్బులు వాడే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి రైతులు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఈ యాదగిరి అనే రైతును కూడా రైతులంతా కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవాలి.